ఏపీలో 5 ఏళ్ల పాటు జగన్ చెత్తగా పాలించారని మంత్రి నారాయణ విమర్శించారు. ఆయన హయాంలో 1,53,00,000 టన్నుల చెత్త నిల్వలు పేరుకుపోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక 1,15,00,000 టన్నుల చెత్తను తొలగించామన్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పీపీపీ పద్ధతిలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాము అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. జగన్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల నిధులన్నింటినీ కూడా ఇతర శాఖలకు మళ్లించారు. ఈ కారణంగా ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. స్థానిక సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,53,00,000 టన్నుల చెత్త చెదారాలు రాష్ట్రంలో పేరుకుపోయాయి. అవన్నీ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలో లోపు క్లియర్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మనతో మరిన్ని వివరాలు తెలిపేందుకు మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. ఏముంటారు సార్, ఇంత పెద్ద ఎత్తున 1,53,00,000 టన్నుల చెత్త పెరిగిపోయింది, దాన్ని ఎలా క్లియర్ చేస్తారు? అంటే గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ప్రజల మీద చెత్త ట్యాక్స్ వేసింది. అయితే ఏదైతే ఇంటి నుంచి కానీ కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ స్కూల్స్ నుంచి హోటల్స్ నుంచి హాస్పిటల్ నుంచి ఏదైతే రోజు సాలిడ్ వేస్ట్ చెత్త అనేది వస్తుందో దాన్ని క్లియర్ చేయాల కుప్పలుగా ఎక్కడికక్కడ పేరు పెట్టి ఒక 153,00,000 టన్నులు పెట్టేసిపోయింది. 153 లక్షలు. అందులో గ్రౌండ్ లెవెల్లో 85 లక్షలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ పైన, గ్రౌండ్ లెవెల్ కిందకి ఉంది. అయితే 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మచిలీపట్నంలో చేస్తూ మాకు ఒక ఆదేశం ఇచ్చారు. మీరు వచ్చే అక్టోబర్ అంటే 2025 అక్టోబర్ 2వ తేదీకి గ్రౌండ్ పైనుండే 85 లక్షలు పూర్తి చేయాలి. అయితే మా అధికారులు కరెక్ట్గా 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల యొక్క చెత్తని ప్రాసెస్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీకి పంపించేశారు. అయితే దానికి గ్రౌండ్ కంటే కింద ఉండేది తీసుకుంటే మొత్తం ఒక 153 లక్షల టన్నులు. అందులో నిన్నటి వరకు 115 లక్షల టన్ను క్లియర్ చేశారు. 115 బ్యాలెన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మే ఎండింగ్ లోపల పూర్తి చేయమన్నారు. దానికి సంబంధించి టెండర్ పిలిచి ఇచ్చాము. దాన్ని ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మే ఎండింగ్ లోపల పూర్తి చేసి ఏదైతే చెత్త తీస్తామో వాటిలన్నింటి పార్కులుగా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడే కన్స్ట్రక్షన్ చేయకూడదు. 15 సంవత్సరాలు అక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది రూల్ ఉంది. అందుకని అవన్నీ పార్కులుగా కన్వర్ట్ చేసే విధంగా ఈరోజు మా శాఖ ముందుకు పోతుంది. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల వచ్చే చెత్తని మళ్ళా గత ప్రభుత్వం చేసినట్టుగా మళ్ళా కొండలుగా పేరుకోకుండా ప్రాసెస్ అంటే రొటీన్ ప్రాసెస్ చేసి దానికి టెండర్లు పిలిచాం. వాళ్ళు కూడా ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మే లోపల ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఏ రోజుకు వచ్చిన చెత్తను ఆ రోజు ప్రాసెస్ చేసి బయటకు పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఒకటే అంటారు, సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి 2 సక్రమంగా చేస్తే ఈరోజు ప్రజలకు వచ్చే జబ్బులో సగం జబ్బులు తగ్గుతాయని, అందువల్ల దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజారోగ్యం నేపథ్యంలో మొత్తం మీద రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి 1,53,00,000 టన్నుల చెత్త అంతా కూడా తొలగిస్తామని అక్టోబర్ 2వ తేదీలోపే తొలగిస్తామని స్వచ్ఛాంధ్రాన్ని రూపుదిద్దుతామని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది పరిస్థితి. విడిజన శాఖ మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.